నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకటం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. ఇక మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగానమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అంటే ముందుగా ఇప్పుడు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి చెప్పండి. అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, అసలు ఎప్పుడు స్థాపించారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందమ్మా. బ్రాంచెస్ అయితే మన హైదరాబాద్లో చూసినట్లయితే కనుక మనకి తార్నాక మెయిన్ బ్రాంచ్, పిల్లర్ నెంబర్ 1022 ఆపోజిట్ గేటు, బి సైడ్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కిందనే ఉంటుంది షాప్ నెంబర్ 48. ఇది ఉడా వాళ్ళదనమాట, ఉడా కాంప్లెక్స్ అంటూ ఉంటారు. ఆ తదుపరి ఇంకొకటి ఏమిటంటే కనుక దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఎదురుండగా, షిరిడి సాయిబాబా గుడి ఎదురుండగా చెప్పయ్య కాంప్లెక్స్ అని ఉంది, దానిలో ఉంది అనమాట మనకి. అది కూడా కిందనే ఉంటుంది బ్రాంచు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ పట్టణంలో 2 ప్రాంతాల్లో ఉండడం జరిగింది. రైట్ అమ్మా. ఇప్పుడు మొదటిగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఆర్యవైశ్య క్యాస్టు, 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉంది. పాపకి వివాహానికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. బ్రాహ్మిన్స్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తోంది. 70,000 జీతం, హైదరాబాద్లోనే. ఎవరైనా గౌడ్స్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది. పిల్ల 120K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగాలో. రెడ్డి క్యాస్ట్లో రెండో పెళ్లి, 38 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, గైనకాలజీ, ఎంఏ, యూకేలో ఉంది. పాప యూకే సిటిజన్ కూడా అని. డాక్టర్, సాఫ్ట్వేర్ వరుడు కావాలి. వెల్ ఆఫ్ వేరు. అందుకని ఎవరైనా సరే ఎంబీబీఎస్, డాక్టర్, ఎండి చేసిన డాక్టరు ఇక్కడ ఉండి రెండో పెళ్లి అబ్బాయి అక్కడికి యూకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించగలరు. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే మీకు వివాహ సంబంధాలకు సంబంధించి ఎలాంటి సంప్రదింపుల కోసమైనా సరే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మ, శ్రావణ మాసంలో నిశ్చితార్థం చేసుకున్న వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలంటారు? కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారమ్మా. అంటే ఏమిటంటే శ్రావణం తర్వాత భాద్రపదం కదా, అది శూన్యమాసం, అందువల్ల ముహూర్తాలు ఉండవు. అందువల్ల ఆశ్వీజంలో అమ్మవారి యొక్క ఆశ్వీజం రావడమే అమ్మవారి దేవీ నవరాత్రులు. ఆ తదుపరి ముహూర్తాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. దేవీ నవరాత్రులు అవగానే, పితృపక్షాలు ఇవన్నీ అవగానే తప్పనిసరిగా ఇంక వెంటనే ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు. అది అలాగా మనకి బాగా ఏమిటంటే ఎక్కువ కార్తీక మాసానికి వాయిదా వేయడం అనేది జరుగుతుంది. ఈలోగా ఒకరికొకరు ఎంక్వైరీ చేసుకోవడం, తెలుసుకోవడం, వివాహానికి వాళ్ళ ఇంట్లో ఏంటి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు చెప్పినవన్నీ నిజాలేనా, పిల్లాడు ఎలాంటి వాడు, పిల్ల ఎలాంటిది, వాళ్ళ చేస్తున్న జాబ్లు అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఎంక్వైరీ చేసుకోవడానికి నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్ కాలం కింద లెక్క. ఎందుకంటే ఒకే నెలలో గవాబా కుదుర్చుకొని గవాబా పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏదైనా సరే లోపాలు లాంటివి తెలిస్తే నాలుగు ఖర్చుకుని బాధపడే కన్నా కూడా టైం అయితే తీసుకుంటేనే బాగుంటుంది అన్నదే నా అభిప్రాయం. అలాగే అమ్మ, ఇప్పుడు లక్ష్మీ ఆరాధన చేస్తే పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి అంటారు, అది అసలు నిజమేనా అమ్మా? అమ్మ, లక్ష్మీనారాయణుల ఆరాధన చేస్తే వివాహాలు త్వరగా అవుతాయి. ఎందుకు? లక్ష్మి ఈ యొక్క మహావిష్ణువుకి హృదయ స్థానంలో ఉంది వ్యూహలక్ష్మిగా. వెంకటేశ్వర స్వామికి కూడా అంతే.
అందువల్ల హృదయ స్థానంలో ప్రతి భార్య భర్తకి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. అందుకని లక్ష్మీనారాయణల ఆరాధన చేస్తే తప్పనిసరిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం విన్నా చదివినా అద్భుతమైనటువంటి భర్త కానీ భార్య కానీ దొరకడానికి అవకాశం ఉంది. అందుకే లక్ష్మీ హృదయస్థం హృదయంలో ఉంటుంది కాబట్టి లక్ష్మీ హృదయం అనేది కూడా చదవడం వినడం చేస్తే ఈనాటి కాలం పిల్లలు బోర్ అని అనుకోకుండా చేసినట్లయితే డెఫినెట్గా వివాహాలు మంచి సంబంధాలు వస్తాయి. అలాగే అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైట్, బీటెక్ ఎంఎస్, 200Kలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైట్, ఎంటెక్, ఇతను టెక్నికల్ అంటే చెన్నైలో చేస్తున్నాడు, టెక్నికల్ లీడ్లో ఉన్నాడు, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఉన్నటువంటి అమ్మాయిలు కానీ సంబంధాలు కానీ కావాలంటున్నారు కాపు క్యాస్ట్. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, 15 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 5'8" హైట్, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే మాకు ఓకే అంటున్నారు. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి 130Kలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని మేనేజర్గా 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు రజకా క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందాం. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, యుఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పాప, 5'6" హైటు, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వరుడు కావాలి పాపకి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, పిహెచ్డి చేసింది పాప, ఎన్ఆర్ఐ వరుడు కావాలని చూస్తున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, ఎంఎస్, ఈఎంఐ కూడా సాఫ్ట్వేర్ వరుడు కావాలి, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 18 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు, ఈఎంఐ కూడా 25 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, పెరికా క్యాస్ట్లో వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు, పిహెచ్డి చేసేటటువంటి వైనంలో ఉంది పాప, అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుర్మా క్యాస్ట్, యాదవ క్యాస్ట్ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు, మాట్లాడవచ్చు. అలాగే అమ్మ, ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం కుదిర్చేటప్పుడు అసలు వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుంది అని మీరు ఎలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుని చూస్తారు? అవన్నీ వాళ్ళ డిమాండ్స్ని చూస్తారా, ఇంకెలాంటి విషయాల్ని చూస్తారు? వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుంది అనే విషయం వాళ్ళ అభిప్రాయాలు చెప్తారమ్మా. తల్లిదండ్రులు వస్తారు, కొన్ని చోట్ల ఒక్కొక్కసారి అయితే ఆన్లైన్లో పిల్లలే వాళ్ళ బయోడేటా పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఐడియాస్ అన్నీ మనకు చెప్తారు. ఏమనంటే ఇంత హైట్ ఉండవలను, లేకపోతే ఇంత స్టేటస్లో ఉండాలి, ఇంత ప్యాకేజ్లో ఉండాలి, లేకపోతే మేము పిల్లాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెల్లగా ఉంటే కనుక కాస్త కలర్గా ఉన్న వాళ్ళని చూడండి. ఇలా వాళ్ళ ఐడియాలన్నీ కూడా ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా చెప్తారు, లేదా పేరెంట్స్కి చెప్పి పంపిస్తారు. అందువల్ల అవన్నీ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని కొంచెం ఇంచుమించుగా దగ్గరగా వచ్చే సంబంధాలు మేము చూపించడం వల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో తొందరగా ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడు డౌరీ డిమాండ్స్ అంటే అంతకుముందు అంటే కట్నం అనేది ఒక సాంప్రదాయంలా ఆచారంలా వచ్చేది. ఇప్పుడు కట్నం అసలు ఎవరు తీసుకోవట్లేదు అంటున్నారు. ఇప్పటికి కూడా నిజంగానే కట్నం తీసుకునే వాళ్ళు ఉన్నారు? ఒకవేళ ఉంటే ఎలాంటి డిమాండ్స్తో వస్తారు వాళ్ళు? అంటే ఏంటంటేనమ్మా, ఇప్పుడు చూడండి, హోమియోపతి మాత్రలు ఎలా ఉంటాయి, షుగర్ కోటెడ్ మాత్రల కింద ఉంటాయి. అదేవిధంగా ఏమంటారంటే కనుక వాళ్ళ స్టేటస్ ఏంటండి అంటారు.
అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబం ఏమిటి, ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుందిగా బయోడేటాలో. అవన్నీ తెలుసుకున్నాకనే ముందుకు వస్తారు. అదొకటి. రెండో విషయం ఏంటంటే కనుక, ఏమండి వాళ్ళు అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ అమ్మాయిని వాళ్ళు సంతోషపెట్టుకోమనండి అని చక్కగా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. మూడో విషయం ఏంటంటే కనుక, లేదండి మా పెద్ద కోడలు ఇంత ఏజ్ నుంచి వచ్చింది, ఆ విధంగా ఉంటే బాగుండు అని పాపం అమాయకంగా చెప్పేస్తూ ఉంటారు. 3 రకాల వాళ్ళు కూడా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా ఉంటారు. ఓకే అమ్మ, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్. ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్లో 24 సంవత్సరాలు, 5'7" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్ల హైట్ మూలాన హైట్గా ఉండే అబ్బాయి కావాలంటున్నారు. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు. ఈ పిల్లాడు 150Kలో ఉన్నాడు. యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 5'8" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. రైట్ అమ్మా, ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మరి మాట్లాడదాం. అరుణ కుమారి గారు అన్నవరం నుంచి. నమస్తే అండి అరుణ కుమారి గారు. నమస్తే మేడం. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా అరుణ కుమారి. అన్నవరం నుంచి మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. సత్యనారాయణ స్వామికి కూడా నమస్కారాలు తెలపండి. చెప్పండి, ఎవరికమ్మా వివాహం? హలో చెప్పండి అరుణ కుమారి గారు, వినిపిస్తుందా? అదే మా అమ్మాయి మరిది ఉన్నాడండి. అలాగే అమ్మా. అమ్మాయి మరిదికి ఏం చదువుకున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు? అమ్మాయి మరిదండి, అబ్బాయి అలాగే వినపడింది. బ్రాహ్మణులండి మేము. భారద్వాజ గోత్రము. వాళ్ళ ఇంటి పేరండి. డీటెయిల్స్ పెడతామండి. పెట్టండి, వాట్సాప్ చేయండి అమ్మా. వాట్సాప్ నెంబర్ చెప్పండి. వాట్సాప్ నెంబర్ మీరు డీటెయిల్స్ పంపించాల్సిన అరుణ కుమారి గారు 9866044439 మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అరుణ కుమారి గారు. రైట్ అమ్మా, కంటిన్యూ చేయండి ప్రొఫైల్స్. 29 సంవత్సరాలు, 5'8" హైటు, కెనడాలో ఉన్నాడు. యాదవ క్యాస్ట్ అబ్బాయి. ఈ అబ్బాయికి నెలకి 6 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. పిఆర్ ఉంది. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 3 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ పిల్లాడు 41 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 40 లక్షల ప్యాకేజీ, 30 కోట్ల ప్రాపర్టీ. ఈ అమ్మాయికి తగినటువంటి ఎంఎస్ కానీ ఎండి కానీ చేసిన వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉంది. 220Kలో ఉంది. H1B ఉంది పిల్లకి. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంహెచ్ఎస్, యుఎస్లో 280Kలో ఉన్నాడు. I-140 కూడా ఉంది. ఇతనికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ వధువు 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసింది పాప. బెంగళూరులో చేస్తోంది. 28 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తున్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేశాడు అబ్బాయి. అదేవిధంగా ఐఐటి కూడా చేశాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే అమ్మ, దానాలు అంటే కొన్ని దానాలు చేస్తే శీఘ్రంగా పెళ్ళి అవుతుంది అంటూ ఉంటారు కదా, మరి ఎలాంటి దానాలు చేయాలమ్మా? కానీ దానికంటే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడి. కృష్ణప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు మాట్లాడండి. కృష్ణప్రసాద్ గారు వినిపిస్తుందా? మేడం గారితో మాట్లాడండి. కృష్ణప్రసాద్ గారు, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? హలో, అబ్బాయికా అమ్మాయికా వివాహం అండి?
అబ్బాయికి అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? అబ్బాయి ఇంటర్మీడియట్ చేసిండు. ఆ, ఆ, వినపడుతోంది. అబ్బాయికి ఇంటర్మీడియట్ చేసి ఏం చేస్తున్నాడు ఆయన? అబ్బాయి ఇంటర్మీడియట్ చేసిండమ్మా. ఆ, తర్వాత ఇది అపోలో హాస్పిటల్లో డ్రైవర్ గా చేస్తున్నాడు. సరేనండి. అపోలో హాస్పిటల్లో డ్రైవర్ గా చేస్తున్నాడు. అవునా, మా దగ్గర డిగ్రీ పీజీ చేసిన అమ్మాయిలే ఉంటారండి. అందువల్ల ఇంటర్ 10th అంటే మా దగ్గర కష్టం, ఏమనుకోబాకండి. థ్యాంక్ యూ అండి కృష్ణప్రసాద్ గారు. అలాగే అమ్మ, కొన్ని దానాలు చేస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది అంటారు. అసలు ఎలాంటి దానాలు చేస్తే ఇట్లా త్వరగా పెళ్ళవుతుంది? అంటే మనం మామూలుగా ఎట్లా వివాహం లేట్ అయిపోగానే వెంటనే లేట్ అయిపోతుంది అనగానే ఏమనుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఎందుకు, ఏదో దోషం ఉందేమో, మంగళవారాలు చెప్పించేద్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా మంగళవారాలు చేస్తూ ఉంటారు. రాహు దోషం, కేతు దోషం, నాగదోషాలు, ఇలాంటి వాటికి మంగళవారం శ్రేష్టమని మంగళవారం ఒక్క పొద్దు ఉండి రాత్రికి భోజనం చేసేలాగా అలా చెప్పి ఆ రోజు కందులు దానం చెప్పిస్తాం. ఎందుకు ఇప్పిస్తాం? కందులకి ఎవరు కారకత్వం అంటే కనుక కుజుడు, కాబట్టి కుజ దోషం పోవాలని కందులను దానం చేస్తుంటాం. అది కూడా చాలా మంచిదే. కానీ ఆ రోజు 1008 సార్లు ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీళ్ళు పఠించినట్లయితే తప్పనిసరిగా కుజదోషం, నాగదోషాలు, కాలసర్ప దోషాలు కూడా తగ్గి వెంటనే ఇది మంచి పరిహారం కింద పనికొస్తుంది. అసలు ఆలస్య వివాహం అవ్వడానికి కారణాలు ఏంటమ్మా? ఎందుకు అట్లా ఆలస్యం అవుతుంది అంటారు? అసలు ఆలస్య వివాహానికి శని భగవానుడు ఒక కారణం, అదేవిధంగా రాహుకేతువులు కారణమే. కుజదోషం కూడా, అష్టమ కుజుడు చాలా పెద్ద దోషం. అందువల్ల సంబంధాలు దగ్గరగా వస్తాయి. వాళ్ళ జాతకాలు చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత వాళ్ళు ఏం గమ్మున ఉంటారు, ఏం చెప్పరు అనమాట, ఆన్సర్ ఇవ్వరు. వీళ్ళు టెన్షన్ పడతారు. ఏంటంటే ఎవరైనా సరే మనకి చెప్పేస్తే హ్యాపీ కదా, అలానే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని పాపం వీళ్ళు సంస్కారంతో ఆగుతారు. అందువలన కూడా అప్పుడు వీళ్ళు వివాహం అవ్వట్లేదని జాతక విశ్లేషణకు వస్తే అప్పుడు వీళ్ళకి విషయం తెలుస్తుంది. అప్పుడు మా లాంటి వాళ్ళతో కదలి వివాహాలు, కుంభ వివాహాలు ఇలాంటివి చేయించుకుని ఆ తదుపరి వివాహానికి సుముఖంగా ముందుకు వెళ్తారు. అయిపోతుంది అప్పుడు. అంటే వాటికి పరిహారాలు ఉన్నాయి, చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం తొందరగా కుదిరే అవకాశాలు బాగుంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, 1 crore వస్తుంది, సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, అబ్బాయి 5-11 హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 350K వస్తుంది పిల్లాడికి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి, హైదరాబాద్లోనే. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ ఎంప్లాయీ, 1,80,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. బాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి బాలకృష్ణ గారు. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి బాలకృష్ణ గారు, ఎవరికి వివాహం, అబ్బాయికా అమ్మాయికా? ఓకే అమ్మా, ఓకేనండి. మీరు ఏం చేస్తారండి, మీ వివరాలు ఏంటి? సరేనండి, మీ వివరాలు, మీ యొక్క ఫోటో అన్నీ కూడా పంపించండి. మీ క్యాస్ట్ కూడా ఏంటన్నది మెన్షన్ చేయండి. డెఫినెట్గా రెండో సంబంధానికి స్త్రీలు ఉంటారు, దాన్ని బట్టి మనం చూద్దాం. మీరు ప్రొఫైల్స్ పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. థ్యాంక్ యూ అండి బాలకృష్ణ గారు. రైట్ అమ్మా, కంటిన్యూ చేయండి. అలాగే అమ్మా, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. జానకి గారు మెదక్ నుంచి. జానకి గారు నమస్తే అండి. రైట్, మేడం గారితో మాట్లాడండి. జానకి గారు నమస్కారం మేడం, మా బాబు గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను మేడం. ఓకే అమ్మా, బాబు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు జానకి గారు? బీటెక్ అండి, బీటెక్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై చేస్తుంది మేడం. ఓకే అమ్మా, తప్పనిసరిగా జాతక విశ్లేషణ చేయాలా మీకు? అయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, దానికి పంపించండి. ఓకే అమ్మా. వాట్సాప్ నెంబర్ జానకి గారు 9866044439. ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అని పంపించండి మీ అబ్బాయి గారివి.
థ్యాంక్ యూ అండి జానకి గారు, కంటిన్యూ చేయండి అమ్మా ప్రొఫైల్స్. రజక క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కురుమా క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా పెరికా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే అమ్మా, ఇప్పుడు ఎక్కువ మనం చూస్తుంది లవ్ మ్యారేజెస్. మరి ఆ లవ్ మ్యారేజెస్లో జాతకాల ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది? జాతకాల ప్రాముఖ్యత, వాళ్ళు పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి రావడానికి ముందే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళిద్దరూ ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఇష్టపడినటువంటి వివాహం పెద్దలు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే వినకుండా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇంకా జాతకాలు అనేది పక్కన పెట్టేయడమే. ఒకవేళ తల్లిదండ్రులను ఒప్పించారనుకోండి, వాళ్ళు జాతకాల దగ్గరికి వస్తారు. ఇదిగో పడలేదు, ఇదిగో అలా ఉంది ఇష్టం అంటే సాధారణంగా ఇప్పుడు ఏమిటంటే కనుక ఎవరి యొక్క వర్ణంలో వాళ్ళు చూసుకుందాము అని తల్లిదండ్రులకు కూడా కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. అందువలన ఈ వివాహానికి ఒకవేళ జాతకాలు నప్పకపోతే వద్దని చెప్తారు. కాదు కూడదని చేసుకున్న తర్వాత ఫలితం కూడా పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల జాతకాలు అనేది చాలా ముఖ్యమే. కానీ లవ్ మ్యారేజ్కి వారిష్టం, ఇంకా మనమేమి చూడవలను అంటే వాళ్ళు చూసి ఇచ్చేసుకోలేదు కదా, ప్రేమించుకోలేదు కదా, అందుకని వారిష్టం అనమాట. ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేయించుకుని వివాహం చేసుకుంటే అన్ని విధాలు యోగదాయకంగా ఉంటుంది. ఓకే అమ్మ, అంటే ఇప్పుడు ఒకరికి జాతకం ఉండి ఇంకొకరికి జాతకం లేకపోతే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? అప్పుడు నామం అంటే పేరు ఎలా ఉంది, ఇప్పుడు సపోజు లక్ష్మి అని అమ్మాయి పేరుంది, అబ్బాయి పేరు విష్ణు అని ఉంది. అవి తీసుకుంటాం, తీసుకుంటాం, ఏ నక్షత్రాలని చూసుకొని ఆ విధంగా పొంతం చేస్తాం. ఓకే అమ్మ, ఇక మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వెంకట శేషయ్య గారు నెల్లూరు నుంచి. వెంకట శేషయ్య గారు, హలో, వినిపిస్తుందా? నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తేనండి, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు మన దగ్గర మ్యారేజ్ చూస్తే ఎంత ఉందా మేడం ఫీజు? అవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళు చెప్తారండి. ఆఫీస్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చదువుకున్నారు, వాళ్ళది ఏంటి, మీకు ఏ విధమైన సంబంధాలు కావాలి, అవన్నీ వివరాలన్నీ కూడా వారు నోట్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి వెంకట శేషయ్య గారు. ఇక వధూవరుల కోసం కానీ మీ ప్రొఫైల్స్ పంపించడానికి మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చు. రైట్ అమ్మా, రెండో పెళ్ళికి చెప్పుకుందాం. రెండో పెళ్ళికి సంబంధించిన ప్రొఫైల్స్ చెప్పుకుందాం. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు అబ్బాయి 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి అక్కడ 250Kలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ రెండో పెళ్ళి, కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తారు. అబ్బాయి 38 సంవత్సరాలు 5'10" హైటు, హైదరాబాద్లోనే 1.5 నుంచి 2 లక్షల దాకా జీతం వస్తుంది, వెల్లాఫ్ 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. ఇలా చౌదరి క్యాస్ట్లో కుదరకపోతే వేరే కులాలు కూడా చూస్తాము, ఎనీ ఓసీ ఎనీ బీసీ అని వీళ్ళు చెప్పారు. అందువల్ల ఆ విధంగా కూడా మీరు అమ్మాయిలు ఉంటే కనుక వెంటనే కాల్ చేయొచ్చు. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్ చేసి 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు పిల్లాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, కులాంతర వివాహం వీళ్ళు కూడా చూస్తామంటున్నారు, 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, 10 లక్షలు వస్తుంది ఇతనికి ఈ సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్ళి, కులాంతర వివాహం చూస్తారు, 36 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి అమ్మాయిలు
రెండో పెళ్లి 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'3" హైటు, బీటెక్, కెనడాలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి, పిఆర్ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, ఈఎంఐ, గవర్నమెంట్ ఎంప్లాయీ, యూఎస్లో 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడ అబ్బాయి అన్నా సరే అమ్మాయి తీసుకెళ్ళగలదు. కమ్మ క్యాస్ట్ రెండో పెళ్లి 32 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 30 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ రెండో పెళ్లి 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 30 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అక్కడ H1B ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి పాప హైదరాబాద్లో జాబ్ చేస్తోంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, రెండో పెళ్లి, ఎంబీఏ చేసింది అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్ ఈ పాప, 23 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. రైట్ అమ్మా. ఇప్పుడు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదమ్మా, ఇప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి విశేషాలు ఉంటాయి అందులో? వార ఫలాలు, మాస ఫలాలు, అవే కాకుండా ఇప్పుడు చూడండి, రాహుదోషం అంటే ఏంటి, కేతు దోషం అంటే ఏంటి, పొంతనలు ఎందుకు కలవటం లేదు మీకు, దానివల్ల మీకు ఏమిటి నష్టాలు, ఏ విషయాలన్నా సరే మీరు దాంట్లో యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే ఇంచుమించు ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అలా 3000 వీడియోలు మనము ఒక లైబ్రరీ కింద ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో పెట్టాము. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఓకే, అసలు ఆ ఛానల్ పెట్టడానికి ఏంటమ్మా రీజను? రీజన్ ఏంటంటే ఎన్నో డౌట్స్ అమ్మా. ఇప్పుడు జాతకాల గురించి ఎన్నో డౌట్స్, అదేవిధంగా ఇంకా స్థానికంగా అమ్మాయి మెచ్యూర్ అయింది, మంచి నక్షత్రమా కాదా, మా పిల్లల నక్షత్రాలు ఎలా ఉన్నాయి, పలానా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇలా అన్ని డౌట్సే కదా. బల్లి మీద పడింది, ఇలా అన్ని డౌట్సే కదా. అవన్నిటికీ కూడా ఏం చేయాలి అనే పరిష్కారాలు, పరిహారాలు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ వల్ల మేము చెప్పడం జరుగుతుంది. 1,19,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనేది. ఓకే, మళ్ళీ మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. సరే, రెండో పెళ్లి కాపు క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, బీటెక్ చేశాడు. ఇతను హైదరాబాద్లోనే 20 లక్షలు సంపాదిస్తున్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 30 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 200K వస్తోంది. అయితే ఈ అబ్బాయికి 35 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో రెండో పెళ్లికి కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ పిల్లాడు సెకండ్ మ్యాచ్, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఇతను, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్లికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, యూకేలో ఉన్నాడు, అక్కడ ఎంఎస్ చేశాడు, సొంత కంపెనీ కూడా ఉంది. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గౌడ్స్ క్యాస్ట్లోని రెండో పెళ్లికి తగినటువంటి వధువు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, యూకేలో ఉన్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇతను. రెండో పెళ్లికి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. రైట్ అమ్మా, ఇవాళ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విశేషాలు, వివరాలు పంచుకున్నందుకు ధన్యవాదాలమ్మా. తప్పనిసరిగానమ్మా, హిందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతుంది. మినిమం అబ్బాయిలకైతే డిగ్రీ అన్నా ఉండాలి. అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, ఆ ఒక్క విషయాన్ని గమనించండి. శ్రీమాత్రే నమః.